జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొత్తానికైతే పశ్చిమ బెంగాల్లో ఈ రాక్షస పాలన అనేది అంతమైపోయింది. నికృష్ట దరిద్రపు సూడో సెక్యులరు ఈ ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు అంతమైపోవడం అంటే పూర్తిగాని కాదు, మళ్ళీ బెంగాల్లో ఇప్పుడప్పుడే ఈ దిక్కుమాలినటువంటి రాజకీయాలు పైకి వచ్చే అవకాశమే లేదు. మొన్న జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 46% పైగా ఓట్లయితే వచ్చినాయి. అయితే ఈ ఎన్నికల్లో కూడా చాలా మంది హిందువులు భయపడిపోయి మమతా బేగంకు ఓటేశారంట. చూడండి, బతుకుల వాళ్ళయా, ఇంకెందుకు బతకడం, ఎటాటోళ్ళు గది ఆ స్వామి సులభంగా మతం మారిపోయేదే. కాదులే, వాళ్ళేదో ప్రలోభ పెట్టారనో, మభ్య పెట్టారనో, బెదిరించారనో, భయపెట్టారనో, చంపుతా ఉన్నారనో, దాడి చేస్తా ఉన్నారనో, ఇట్ట కదా ఈ ముడా కొడుకులంతా నాశనం చేస్తాను దేశాన్ని, ధర్మాన్ని అంటాలే. దాదాపు ఈ విధంగా 10% మంది హిందువుల ఓట్లు తృణమూల్ కాంగ్రెస్కి పడినాయి. దానికంటే ఎందుకురా బతకడం, అంత భయపడి బతకడం ఎందుకురా స్వామి. కానీ ఇప్పుడు బెంగాల్లోని హిందువులకు చెప్పాలంటే ఎక్కడా లేని ధైర్యం అంతా కూడా వచ్చేసింది. పైగా డైనమిక్ లీడర్ అయినటువంటి సువేంది అధికారి గారు ముఖ్యమంత్రి కావడంతో బెంగాల్ హిందువులకు 1000 ఏనుగుల బలం అయితే వచ్చినట్టయింది. మీకు గుర్తున్నదో లేదో, గత 2 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్కు సువేందు అధికారే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి మనం చెప్తానే ఉన్నాం. ఈసారి బెంగాల్లో బీజేపీ గెలవడం ఖాయము, సువేందు అధికారి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని చెప్పేసి ఘంటాపథంగా చెప్తానే ఉన్నాం. ఇప్పుడు అది అక్షరాల నిజమైపోయింది. అసలు ఈ స్థాయిలో 200కు పైగా సీట్లు వస్తాయని చెప్పేసి మనం కూడా కళ్ళ కూడా ఊహించాల. ఖచ్చితంగా గెలుస్తామని నమ్మకం అయితే ఉంది, కానీ ఇంత భారీ స్థాయిలో గెలుస్తామని చెప్పేసి చెప్పాలంటే నేను కూడా ఊహించాల. ఏదో బోటాబోటీ మెజార్టీ వస్తుందని చెప్పేసి భావించడమే తప్ప బెంగాల్ హిందువుల్లో ఈ స్థాయిలో చైతన్యం వస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించాల. ఒకవేళ ఏది భయపడిపోయి బేగానికి వేశారు కదా 10% ఓట్ల, ఆ ఓట్లు కూడా ఇట్టబడి ఉంటే ఇంక దుమ్ము రేగిపోయింది అట్నే. నాకు తెలిసి మన స్వతంత్ర భారతదేశ చరిత్రలో హిందువులు ఈ స్థాయిలో చైతన్యవంతులు కావడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. చూశాను మీరు, ఆడవాళ్ళు, ముసలోళ్ళు, పిల్లోళ్ళు ఒక్కరు కాదు, ప్రతి ఒక్కరు టీనేజర్స్ అంతా కూడా చెప్పాలంటే వాళ్ళకి అదే దీపావళి, అదే హోలీ, అదే దసరా అన్నట్టు అంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ గెలుపును. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఖచ్చితంగా 34 స్థానాలు రావడం ఖాయం. ఎక్కడి నుంచి? పశ్చిమ బెంగాల్ నుంచి. ఈ బెంగాల్లో మొత్తం 42 స్థానాలు ఉంటే వాటిలో 34 స్థానాలు బీజేపీ ఖాయంగా గెలుచుకుంటుందన్నమాట. ఇదేదో నేను ఊరికే చెప్పడం లే, ఒక ఇంటర్నల్ సర్వే ఆధారంగా ఈ విషయాన్ని అయితే చెప్తున్నా. సరే, ఇక అసలు విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం జరిగిన విషయం మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది అనమాట. ఈ కుంభకోణం అనేది భారతదేశ విద్యారంగంలోనే అత్యంత భారీ అవినీతి కేసుల్లో ఒకటి. ప్రభుత్వ గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో ఉపాధ్యాయులు అలాగే బోధనేతర సిబ్బంది ఉద్యోగాలను అర్హత లేని వాళ్లకు కేటాయించి వాళ్ళ నుంచి వేల కోట్ల రూపాయలను ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అయితే దొబ్బేశారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా 2016లో 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ అసిస్టెంట్ టీచర్లు అలాగే గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల భర్తీకి ప్రక్రియ అయితే జరిగిందనమాట. అయితే మెరిట్ లిస్టులో ఉన్నటువంటి అర్హులైన అభ్యర్థులను పక్కన పెట్టి తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్లకు, అసలు పరీక్షే రాయని వాళ్లకు ఈ ఉద్యోగాలను అయితే అమ్ముకున్నారనమాట. ఒక్కొక్క ఉద్యోగాన్ని 5 లక్షల చొప్పున ఈ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అమ్ముకొని దొబ్బుతిన్నారు. ఈ విధంగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 25,000 ఉద్యోగాలను 5 లక్షల చొప్పున అమ్ముకున్నారు. ఈ అవినీతి అంతా కూడా చెప్పాలంటే వ్యవస్థీకృతంగానే జరిగింది. దీంతో బాధితులంతా కూడా కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఇక కలకత్తా హైకోర్టు ఈ కేసును సిబిఐ అలాగే ఈడీలకు అప్పగించిందనమాట. అంతే, ఇక సిబిఐ అలాగే ఈడీ సంస్థలు రంగంలోకి దిగినాయి. ఈ సిబిఐ అలాగే ఈ ఈడీ ఏజెన్సీలు ఈ టీచర్ స్కామ్ విషయంలో ఆధారాల కోసం వెతుకుతా ఉంటే వాళ్లకు మరొక కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా దొరికేసినాయి అనమాట. అంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల నియామక కుంభకోణాన్ని ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంటే ఈ మున్సిపల్ స్కామ్ అనేది వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయ నియామక కేసులో నిందితుడైనటువంటి ప్రైవేట్ ఏజెంట్ అయాన్ షీల్ నివాసాలపైన ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ సోదాలు నిర్వహించినప్పుడు మున్సిపాలిటీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఓఎంఆర్ షీట్లు అలాగే ఈ అభ్యర్థుల జాబితాలు అన్నీ కూడా దొరికినాయి. దీంతో బెత్తరపోయినటువంటి దర్యాప్తు సంస్థలు మళ్ళీ ఈ మున్సిపల్ కుంభకోణం గురించి దర్యాప్తును అయితే ప్రారంభించాయన్నమాట. అంటే అదేదో పెద్దవాళ్ళు చెప్తారు కదా సామెత, తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొత్తం ఇంకోటి బయటపడింది అనమాట. ఈ
క్రమంలోనే పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 60 మున్సిపాలిటీలలో దాదాపు 5,000 శాశ్వత ఉద్యోగాలను లంచాలు తీసుకుని అక్రమంగా భర్తీ చేసినట్టు ఆ దర్యాప్తులో అయితే బయటపడింది. క్లర్కులు, ప్యూన్లు, మజ్దూర్లు, స్వీపర్లు, అంబులెన్స్ అటెండెంట్లు, డ్రైవర్లు, పంప్ ఆపరేటర్లు, హెల్పర్లు వంటి 5,000 ఉద్యోగాలను అమ్ముకుదొబ్బినారనమాట. ఈ మున్సిపల్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పేరు సుజిత్ బోస్. ఈ సుజిత్ బోస్ అనేవాడికి ఉన్నంత అహంకారం, గర్వం ఎవరికి ఉండదంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే మున్సిపల్ ఉద్యోగాలను అమ్ముకున్నటువంటి ఈ సన్నాసిని విచారణకు రమ్మని చెప్పేసి ఈడీ వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా కనీసం సమాధానం కూడా ఇవ్వకుండా మీరు నన్నేం చేయగలుగుతారంట అహంకారంగా మాట్లాడినాడు. ఎంత డిక్కి బలుపో చూడండి. కానీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చేసింది. అంతే. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈ సుజిత్ బోస్ నివాసంతో పాటు 13 ప్రాంతాల్లో ఈడీ వాళ్ళు దాడులు అయితే నిర్వహించి పెద్ద ఎత్తున ఈ అక్రమ నగదును, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈసారి చచ్చినట్టు ఈ సుజిత్ బోస్ గాడు ఈడీ విచారణకైతే హాజరైనాడు అనమాట. కోల్కతాలోని సాల్ట్ లేక్ సిజిఓ కాంప్లెక్స్ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత ఆయన సమాధానాల్లో పొంతన లేకపోవడంతో, అంటే చేసింది లంగా పని కదా, లత్కోరు పని, ఇంకా పొంతన ఎందుకు ఉంటుంది, సంబంధమే ఉండదన్నమాట. ఎందుకంటే చేసిందంతా చెప్పా కదా, అంతా డెకాట్ నా కొడుకులో ఇంకా మంచి మాటలు నిజాలు ఆడించి వచ్చాయి. కాబట్టి మొన్న 11వ తేదీన ఈడీ వాడిని అదుపులోకి తీసుకునేది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ ఓటమి చెందిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలో అరెస్ట్ చేసినటువంటి మొదటి కీలక నేత ఈ సుజిత్ బోసే కావడం గమనార్హం అనమాట. ఈ అరెస్ట్ చేసిన తర్వాత సుజిత్ బోస్ను కలకత్తాలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో హాజరుపరిస్తే న్యాయస్థానం అతనికి మే 21వ తేదీ వరకు ఈడీ కస్టడీ విధిస్తా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఇంకా లోపల పిండుతారు గొడ్ల పిండినట్టు. అయితే మరిన్ని వివరాల కోసం అధికారులు అతన్ని కస్టడీలో విచారణ అయితే చేయనున్నారంట. అది విషయం అయితే. అంటే ఈ లెక్కన వచ్చే నెల రోజుల లోపల మరింత మంది ఈ తృణమూల కాంగ్రెస్ తోడేళ్లు జైలుకు వెళ్ళడం ఖాయంగా కనపడుతుంది. అది విషయం. ఈ 10 ఏళ్లుగా చేశారు కదా పాపాలు, ఘోరాలు, నేరాలు, హత్యలు, అత్యాచారాలు అన్నీ కూడా ఇంకన్నీ బయటకు వచ్చాయి. ఒక్కడిని కూడా ఉండేరు. మొత్తం అంతా సాఫ్ చేసి పారదొబ్బుతారు. పశ్చిమ బెంగాల్ క్లీన్ అయిపోతుంది. ఇది ఖాయం. మిత్రులారా, బెంగాల్ రాజకీయాల్లో వస్తున్నటువంటి ఈ సంచలన మార్పులు, అలాగే అవినీతి తిమింగలాల అరెస్టులు కేవలం చెప్పాలంటే ఇది ఆరంభం మాత్రమే. సినిమా ఇంకా చాలా ఉన్నది. ధర్మం వైపు నిలబడ్డ ప్రజలకు ఇది అసలు శిస్సైనటువంటి విజయం అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తాజా రాజకీయ విశ్లేషణలు, అలాగే వాస్తవాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ మిత్రులకు, మీ శ్రేయోభిలాషులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లోనూ తప్పకుండా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.